అరే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎన్నికలతో పాటుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మరి జరిగినటువంటిది నిన్న 27 తారీఖు నాడు. ఈ ఎన్నికలలో పట్టభద్రులతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓటు హక్కు ద్వారా వినియోగించినటువంటిది మరి దళిత బహుజన పార్టీ అభ్యర్థులైనటువంటి మేము పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గవల శ్రీకాంత్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గవల లక్ష్మి గారిని ఆశీర్వదించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు అట్లాగే పట్టభద్రులు అత్యధికంగా ఓటేసి గెలిపించడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, నా గెలుపు కొరకు మీరు అందరూ చాలా శక్తుల్లో కృషి చేశారు. రేపు అర్ధరాత్రి గెలిచిన తర్వాత మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉండదు. మొదటి ప్రధానతగా జన్నారం మండలాన్ని విద్యాపరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. అదే ఉమ్మడి జిల్లాతో పాటుగా మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాని కూడా అభివృద్ధి చేయడానికి, అదే ఏదైతే ఉపాధ్యాయ సమస్యలు కానీ, ఉద్యోగుల సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్యలు కానీ ప్రతి అంశం మీద శాసనమండలిలో ఏ వ్యక్తి ప్రభుత్వాన్ని గడగడలాడించి మీ సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదే శాసనమండలితో పాటుగానే బయట రోడ్ల మీద కూర్చొని కానీ మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మేము హామీ ఇస్తా ఉన్నాం. ఏదైనా ఏ సమస్య అయినా ఎప్పుడైనా మీరు మాకు ఫోన్ చేయవచ్చు, మా దగ్గరికి రావచ్చు, లేదా మీరు ఫోన్ చేస్తే మేము రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా చాలా మంది, అనేక మంది కూడా మరి రెడ్డిలు రావులకు ఏమని, రావులు రెడ్డిలకు ఏమని ఓటేసి వాళ్ళు ప్రచారం చేసి నిర్వహిస్తున్నారు. కానీ కొంతమంది మనవాళ్ళు బానిస బతుకుల్లాగా ఇంకా మారిపోయి, ఇంకా మారకుండా వారికే బానిసలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చేతులకు దండం పెడతా ఉన్నాం. ఎందుకంటే ఈ ఎన్నికలు అనేది మన తలరాతలను మార్చేటువంటిది, ఈ ఎన్నికలు అనేది మన భవిష్యత్తుకు పునాదులు వేసేటువంటిది. రేపు భవిష్యత్తులో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల మీద, రేపు ఉపాధ్యాయ సమస్యల మీద కొట్లాడి మన సమస్యలు పరిష్కరించేటువంటి ఎన్నికలు. కానీ ఈ ఎన్నికల దృష్టిని పెట్టుకొని చెప్పేసి ఓడిసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ